తమకు ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్ పట్ల కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తారు. మరోసారి డేట్స్ ఇచ్చేందుకు ఆలోచిస్తాడు. పైగా వాళ్ళతో మెయింటైన్ చేసే ర్యాపో విషయంలో కూడా అటు ఇటుగా ఉంటారు. మరికొందరైతే ఆ డైరెక్టర్తో అనవసరంగా పనిచేశానని ఓపెన్ స్టేట్మెంట్స్ కూడా ఇస్తారు. అయితే తనతో మూవీ తర్వాత బన్నీ ప్రవర్తన చూసి షాక్ అయ్యానన్నారు రైటర్ కమ్ డైరెక్టర్ వంకతం వంశీ. నితిన్తో ఎక్స్ట్రాడినరీ మ్యాన్ మూవీ తెరకెక్కించిన వంకతం వంశీ ఇప్పుడు మూవీ ప్రమోషన్లో బిజీగా ఉన్నాడు. రైటర్ నుంచి దర్శకుడిగా మారే ప్రయాణంలో తన ఇబ్బందులు, తనకు సపోర్ట్ చేసిన వ్యక్తులు, మర్చిపోలేని చేదు జ్ఞాపకాల గురించి ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. ఎన్నో సినిమాలకు రైటర్గా పనిచేసిన తర్వాత నా పేరు సూర్యతో డైరెక్టర్గా మారాడు వంకతం వంశీ. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడమే తన జీవితంలో మర్చిపోలేని బాధాకరమైన సంఘటన అని అన్నాడు. ఆ విషయం తనని చాలా రోజులు డిస్టర్బ్ చేసిందని, పైగా అల్లు అర్జున్ లాంటి హీరో అవకాశం ఇస్తే సద్వినియోగం చేసుకోలేకపోయానని బాధపడ్డాడు. అయితే తను ఏమాత్రం మామూలు హీరో కాదు, బంగారం అంటూ బన్నీ వ్యక్తిత్వం గురించి అద్భుతంగా చెప్పుకొచ్చాడు వంశీ. సాధారణంగా సినిమా ఫ్లాప్ అయితే కొందరు హీరోలు, దర్శకులను పట్టించుకోరు, కానీ అల్లు అర్జున్ నాకు ధైర్యం చెప్పాడు. నువ్వు మాకేం చెప్పావో అదే తీసావు, చెప్పిన దానికంటే బాగా తీసావు అన్నాడు. ఆ మాటలు విని షాక్ అయ్యాను. అయినప్పటికీ తనలో ఆ గిల్టీ ఫీలింగ్ పోలేదని, చాలా రోజులు మెసేజెస్, కాల్స్ చేశారని చెప్పుకొచ్చాడు వంశీ. ఎక్కడైనా కలిసినప్పుడు కూడా అడుగు ముందుకు పడేలా కానీ వెనుక్కు తగ్గొద్దని ప్రోత్సహించాడు బన్నీ. అసలు నా ఊహ కూడా అందని పర్సనాలిటీ తనది, అందుకే ఎప్పుడు అంత ఎత్తులో ఉంటాడని చెప్పుకొచ్చాడు. దర్శకుడిగా మారిన తర్వాత మొదటి మూవీనే సరైన రిజల్ట్ రాకపోవడంతో ఆ తర్వాత అవకాశాల కోసం వెతుక్కుంటూ వెళ్లాల్సి వచ్చిందని తన అనుభవాలు చెప్పుకొచ్చాడు. నా పేరు సూర్య కంటే ముందు మహేష్ బాబుకు కథ చెప్పాను, కానీ అది ఫ్లాప్ అయిన తర్వాత మళ్ళీ ఆయన దగ్గరకు వెళ్ళలేకపోయాను. ఆ తర్వాత రవితేజను కలిశాను, కథ చెప్పాను, నచ్చింది, కానీ అప్పటికే ఆయనకు 3 కమిట్మెంట్స్ ఉన్నాయి. అదే సమయంలో నితిన్ దగ్గర నుంచి ప్రపోజల్ వచ్చింది. అప్పుడు ఎక్స్ట్రాడినరీ మ్యాన్ కథ రాశాను. వరుణ్ తేజ్, నానిలతో కూడా డిస్కషన్ అయ్యాయి. నాని నాకు చాలా ఇష్టమైన హీరో, తనకు ఎప్పుడు కుదిరితే అప్పుడు తనతో మూవీ చేస్తానని క్లారిటీ ఇచ్చాడు వంశీ. ప్రస్తుతం పవన్ కళ్యాణ్, సురేందర్ రెడ్డి కాంబినేషన్లో తెరకెక్కే సినిమాకు కథ రెడీ చేశాననే అప్డేట్ కూడా ఇచ్చేశాడు వంకతం వంశీ. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో, ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.